ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ నా పేరు నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్ శర్మ. నా ఈ త్రిబులస్ ఆస్ట్రో సొల్యూషన్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంగా విషయంలోకి వస్తే, ఇంకా మరికొద్ది రోజుల్లో అందరికీ తెలిసిందే 2024 వీడ్కోలు పలికి 2025 స్వాగతం చెప్పబోతున్నాం. సో, అందరిలోనూ సహజంగానే ఒక రకమైన ఆరాటం, ఉత్సుకత, ఏంటి 2025 గురించి ఎలా ఉంటుంది మనకి అని తెలుసుకోవాలనే కోరిక ఉండడం సహజం. అందుకని ఏంటి అంటే, అసలు 2025 ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది అనేది నాకున్న పరిజ్ఞానం మేర వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా ఈ ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పే ముందు అసలు 2025 గ్రహాల యొక్క గమనం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా శని భగవానుడు ఎవరైతే ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు మనందరికీ తెలిసిందే. ఈ కుంభరాశి నుంచి 2025 మార్చి 29న గురువు యొక్క రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురువుగారు 2025 మే 14 దాకా ఇప్పుడు వృషభ రాశిలో ఏదైతే సంచరిస్తున్నాడో దాన్ని వదిలి మిథునంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత అక్కడి నుంచి 2029 అక్టోబర్న అతిచారం వల్ల తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి సంచారం చేస్తాడు. తిరిగి వక్రించి 4 డిసెంబర్ 2025న మళ్ళీ మిథున రాశిలోకి వచ్చి ఇంకా సంవత్సరం అంతా మిథునంలో సంచరిస్తాడు. ఇంకొక 2 దీర్ఘ గమన గ్రహాలైన రాహుకేతువులు 2025 మే 29 నుంచి రాహు కుంభంలోకి, కేతువు సింహంలోకి ప్రవేశించి అక్కడి నుంచి మిగతా కాలం అంతా తమ సంచారాన్ని రాహు కుంభంలోనూ, కేతువు సింహంలోనూ సాగిస్తారు. సో, ఏదైతే ఈ గ్రహాలు దీర్ఘకాల గ్రహాలైన ఈ 4 గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి ఇప్పుడు మనం ద్వాదశ రాశులకి 2025 ఏ విధంగా ఉండబోతుంది అన్నది చెప్పుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి 2025 ఎలా ఉండబోతోంది ఇది మనం తెలుసుకుందాం. సరే అండి. సో, మేషరాశి వాళ్ళకి 2025 ఎలా ఉండబోతుంది అంటే బాగుంటుంది. మేషరాశి వాళ్ళందరికీ కూడా 2025 శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భరణి, కృత్తిక ఈ 2 నక్షత్రాల వాళ్ళకి కొంచెం కాస్త శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అది ఎప్పుడెప్పుడు అంటే జనవరి నుంచి మార్చి 29 అంటే జనవరి నుంచి ఏప్రిల్ ఒక భాగంగా తీసుకోవచ్చు. అలాగే మే నుంచి డిసెంబర్ ఒక భాగంగా తీసుకోవచ్చు. తర్వాత మధ్యలో ఏప్రిల్, మే, తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ జనవరి ఇదొక భాగంగా మనం కనుక చూసినట్టయితే మొట్టమొదటిగా జనవరి నుంచి ఏప్రిల్ ఈ సమయం చూస్తే వీళ్ళకి శని భగవానుడు లాభస్థానంలో మూల త్రికోణంలో తన స్వక్షేత్రం కుంభంలో సంచరిస్తున్నాడు. ఎవరో దశమాధిపతి శని. దశమాధిపతి లాభంలో తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు భాగ్యాధిపతి ద్వితీయంలో సంచారం సాగిస్తున్నాడు. అదే గురువుగారు వ్యయాధిపతి కూడా అయ్యాడు. కానీ భాగ్యాధిపతియే వృషభంలో సంచరిస్తున్నాడు. ఇంకా రాహువు వ్యయంలో ఉన్నాడు. కేతువు సప్తమంలోను. సో, ఈ విధంగా కేతువు ఏదైతే షష్టమంలోను. సో, ఈ విధంగా చూసినప్పుడైతే మనం జనవరి నుంచి ఏప్రిల్ వీళ్ళకి ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అంతా కూడా సాధారణంగానే ఉంటుంది. ఏదైతే యాక్చువల్గా చెప్పుకోవాలంటే వీళ్ళకి ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు అవి రావాలి, లాభం కలిగించాలి దశమాధిపతి. కానీ ఏదైతే గురుడు ద్వితీయంలో గురుడు యోగిస్తాడు. కానీ ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల అంత మంచి ఫలితాలను ఇవ్వలేకపోవడం వల్ల తనే కదా భాగ్యాధిపతి. సో, అనుకున్న ఫలితాలు అయితే అంతగా రావు.
ఈ 4 నెలల్లో గూడాను. అదీగాక ఇప్పుడు శని భగవానుడు గూడా గురు నక్షత్రంలో పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అందుకని అనుకున్న ఫలితాలు అంతలో సో, సాధారణంగానే ఉంటుందిది. మరి తర్వాత మార్చి 29 నుంచి ఎప్పుడైతే శని భగవానుడు మీనంలోకి ప్రవేశిస్తాడో గురువింట్లోకి, అప్పుడు వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. మొదటి దశ ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. సో, అమ్మో! ఏలినాటి శని స్టార్ట్ అయింది అంటే చాలామంది అంటారు ఏలినాటి శని ఇబ్బంది పెడుతుంది, శని ఇబ్బంది పెడతాడు. నిజమే కొంతమందికి ఇబ్బంది పెట్టొచ్చు. అలాగని అందరికీ ఇబ్బంది పెట్టాలని లేదు. ఏలినాటి శని కొంతమందికి ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి ఇది బావుంటుంది. కొంతమంది ఏలినాటి శనిలో రాజయోగం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకటి అందరికీ కామన్‌గా అందరికీ వచ్చేది ఏంటంటే ఏలినాటి శనిలో ఒకటి నిద్రలేమి, అనిద్ర, టైంకి ఉండకపోవడం, అనవసరమైన ఏవో ఒక రకమైన టెన్షన్‌లు. ఇది ఏలినాటి శని బాగున్న వాడికి వర్తిస్తుంది, బాగోలేని వాళ్ళకి వర్తిస్తుంది. బాగున్న వాళ్ళకి ఏమిటి? వాళ్ళకి సక్సెస్ వస్తుంది, ఇంకొంచెం బాధ్యతలు పెరుగుతాయి. సో, దానివల్ల ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలా అని దానివల్ల ఏంటంటే టైంకి తిండి లేక దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళకి నిద్రాహారాలు వాళ్ళకుండవు. బాగులేని వాడికి ఏంటి నేను ఇంత చేసినా నాకు ఏంటి కలిసి రావట్లేదు, ఎలా నా జీవితం రేపొద్దున ఏంటి అనేది వీడికి నిద్రాహారాలుండవు. సో, ఇలా బాగున్నా బాగోలేకపోయినా కూడా వాళ్ళకి ఈ విధంగా అయితే ఇబ్బందులైతే ఉంటాయి. సరే ఇప్పుడు ఏలినాటి శని ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో గుర్తుంచుకోండి. ఏలినాటి శని ఎవ్వరికి ఇబ్బంది పెడుతుంది అంటే, ఇప్పుడు ఏదైతే మీనరాశిలోకి శని భగవానుడు వస్తాడని చెప్పుకున్నాం. ఎవరైతే జన్మజాతకంలో ఆ మీనరాశిలో ఏవైనా పాపగ్రహాలు ఉంటే పాపగ్రహాలంటే ఏంటి? రవి, కుజుడు, రాహువు, కేతువు ఉంటే ఒకవేళ వీటి దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతూ ఉంటే వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అలాగే శని కానీ ఏదైనా దుస్థానాల్లో ఉన్న శని ఉన్న ఏదైతే స్థాన బలం బాగోలేకపోయినా శని బలంగా లేకపోయినా కూడా వీళ్ళకి ఏలినాటి శనిలో ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయితే ఎవరికి బాగుంటుంది అంటే ఎవరికైతే ఈ మేషరాశి వాళ్ళకి అక్కడ మీనరాశిలో శుభగ్రహాలైన గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నా, లేదా జాతకంలో ఎక్కడైనా గురుశనులు కలిసి ఉన్నా, లేదు శని జాతకంలో మంచి పొజిషన్లో ఉన్నా, గురువు మంచి స్థానంలో ఉన్నా కూడా వీళ్ళకి ఈ ఏలినాటి శని అద్భుతమైన విజయాలను ఇస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్ నుంచి జూన్ ఉందో ఎవరైతే గురు శనులు కలిసి ఉన్నారో ఎవరికైతే, లేదా వ్యయంలో శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నారో వాళ్ళకి విదేశాలకు వెళ్ళే యోగం బ్రహ్మాండంగా ఉంది. సో, ఏదైనా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్టు ఉంటే నేను చెప్పిన ఈ విధంగా గ్రహాల సమూహం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చెప్పిన ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి తప్పకుండా అవకాశం కలుగుతుంది, అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇది ఒక పార్ట్. తర్వాత మేలో ఎప్పుడైతే గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతాడు, ఏంటది మేషరాశి వాళ్ళకి పరాక్రమ స్థానం. అప్పుడు ఎప్పుడైతే గురువు మారాడో అప్పుడు మేషరాశి వాళ్ళకి ఆల్రెడీ శని మారిపోయాడు. అలాగే రాహువు కూడా వ్యయంలోంచి కుంభంలోకి వస్తాడు, లాభస్థానంలో. రాహుకి కుంభం ఒక రకంగా స్వక్షేత్రం లాంటిది. సో, మే నుంచి ఏదైతే మళ్ళీ గురుడు అక్టోబర్ 29 కర్కాటక రాశిలో ఉంటాడో ఈ మధ్య పీరియడ్ మేషరాశి ఉద్యోగులకి, ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటే ఇంక్రిమెంట్లు అవి రావచ్చు, లేదా ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు, ప్రమోషన్లు, లేదా ఇంకొంచెం కొత్త కంపెనీల్లో హోదా పెరిగి గొప్ప ఆఫర్లు ఇవి లభించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే హోదా పెరుగుతుంది, అలాగే ఆర్థికంగా అభివృద్ధి కూడా కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి ఏదైతే ఈ మే నుంచి డిసెంబర్
4 తారీఖు సమయం ఉందో ఇది వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అద్భుతమైన సమయం. అటు ఉద్యోగస్తులకు గానీ, విద్యార్థులకు గానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం. వాళ్ళు సో, ఉద్యోగస్తులకి బావుంటుంది. ఆర్థికంగా బావుంటుంది. అలాగే పోటీ పరీక్షలు పడే విద్యార్థులకు కూడా వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. ఇంక తర్వాత డిసెంబరు ఆఖరి నెల. డిసెంబర్ నెలలో మళ్ళీ ఏమవుతుంది, గురువు తన స్వక్షేత్రమైన దాన్ని మిథునంలోకి, బుధుడి క్షేత్రంలోకి తిరిగి ప్రవేశిస్తాడు. మళ్ళీ పరాక్రమ స్థానంలో గురువు మళ్ళీ తను ఇచ్చే రిజల్ట్స్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో, అప్పటిదాకా ఏదైతే వీళ్ళు చేశారో దాన్ని అలా కంటిన్యూ అవుతుంది. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేతువు. రాహుకేతువులు. రాహు ఏదైతే లాభస్థానంలో రాహు బావుంది. మంచి రిజల్టే ఇస్తాడు. అలాగే పంచమ స్థానంలో కేతు వచ్చాడు మేలో. సో, పంచమ స్థానంలో కేతు వచ్చిన వల్ల ఇబ్బంది ఏంటయ్యా అంటే, కొంచెం సంతానపరంగా చిక్కులు అవి ఉంటాయి. ఏంటంటే సంతానం మాట వినకపోవడం, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చేయడం, చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం, కొంచెం సంతానపరంగా తలనొప్పులు ఉంటాయి. సరే, దీనికి ఏం చేయాలి అంటే గణపతి ఆరాధన చేసుకుంటే మంచిది. ప్రతి బుధవారం గణపతికి ఆరాధన చేసుకుంటే మంచిది. లేదు దగ్గరలోనూ ఏదైనా అవకాశం ఉంటే ప్రతి బుధవారం ఆవుకి కొంచెం దానా తినిపించిన, గడ్డి తినిపిస్తే అది కూడా మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇక మనం నక్షత్రవారీగా చూసుకుంటే ఏవైతే మనకు తెలుసు, మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి, తర్వాత కృత్తిక. సో, ఈ 3 నక్షత్రాల వాళ్ళకి అసలు 2025 ఎలా ఉంటుంది చూసుకుంటే, ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం, మిగతా 2 నక్షత్రాలు చూస్తే అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సో, ఏంటి ఆ ఇబ్బందులు అంటే, ఇందాల నేను చెప్పాను కదా మీకు, ఎవరికైతే ఏలినాడ్స్ అనే ఇబ్బందులు ఉంటాయన్నది. సో, ఆ ఏలినాడ్స్ అనే ఇబ్బందులు ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో ఏంటి అంటే, ఎవరికైతే వ్యక్తిగత జాతకం అంతగా బాగోలేదో వాళ్ళకి ఈ ఏలినాడ్స్ అని ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే విపరీతంగా ఖర్చులు, అంటే ఆరోగ్య సమస్యలు. ఖర్చులు ఏ విధంగా ఉంటాయంటే, ఆరోగ్య మూలకంగా ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏంటి అంటే, వీళ్ళు అనుకున్న దానికంటే ఏదైతే అనుకుంటారో ఆ ఖర్చుగానే ఉంటుంది, కానీ వేరొక ఖర్చు తెలియకుండా వచ్చి మీద పడిపోతూ ఉంటుంది. అనవసరపు ఖర్చులు అన్నమాట. వీళ్ళకి అవసరం అనుకున్నది ఒకటి, కానీ అనవసరంగా అయ్యే ఇది ఇంకోటి. అనుకున్నది ఒకటి, తలచింది ఒకటి, అయ్యేది ఒకటి అన్న చందంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఇది ఏప్రిల్, మే. సో, మరి దీని నుంచి వీళ్ళు ఏం చేయాలి అంటే, వీళ్ళు ఎక్కువ వృద్ధులకి సహాయం చేస్తే, ఇప్పుడు అందరూ చెప్తారు ఏలినాటి శని. ఏంటి, శనికి మీరు తైలాభిషేకం చేయండి శనివారం, లేకపోతే పలానా ఆంజనేయ స్వామికి వెళ్ళి చెప్పండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇది చేస్తారు. ఇది చేస్తే మంచిదే కాదన్ను, కానీ అది నమ్మకంతో చెయ్యాలి. ఎవరో పంతులు గారు చెప్పారనో, గురువు గారు చెప్పారనో ఏదో చదివేశాం ఇంట్లో కూర్చొని, లేకపోతే వెళ్ళో చెంబుతో నూనె పంపిస్తాం అయిపోయింది అనుకుంటే అది ఉండదు. దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. అందుకు ఏంటంటే, ఎవరైనా వృద్ధులకి శని ఏంటి అంటే ఎప్పుడు సంతోషిస్తాడంటే, నువ్వు 10 మందికి ఉపయోగపడ్డావు అనుకో, శని నీకు తప్పకుండా మంచి చేస్తాడు. శనిలో ఉండే మంచి గొప్ప గుణం అది. నువ్వు నూనె పోసినా, హనుమాన్ చాలీసా చదివేసినా ఇవ్వని ఫలితం నీ చుట్టుపక్కల ఉండే ఏదైతే నిన్ను అర్థించే వాళ్ళు ఉంటారో, నీ సహాయం కోరి నీ కోసం వచ్చేవాళ్ళంటే వాళ్ళకి చేసినప్పుడు శని చాలా సంతోషం ఇస్తాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. అందుకని ముఖ్యంగా ఈ అశ్విని వాళ్ళు ఎవరికి చెందాలి అంటే, ఎవరైనా వృద్ధులు. ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఈ వృద్ధులు ఎవరైతే మీ సహాయం కోసం వచ్చారో, మీ సహాయం అర్థిస్తారో,
వాళ్ళకి మీకు చేతనైన సహాయం చెయ్యండి. దానివల్ల శని సంతోషిస్తాడు, శాంతిస్తాడు. మీకు మంచి ఫలితాలని ఇస్తాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటది? వృద్ధులకు సహాయం చేయమన్నాను గదా అని జెప్పి, మేము ఏ వృద్ధాశ్రమానికో వెళ్ళి ఈ ఏదో కొంత మీకు తోచింది విరాళం ఇచ్చేసాము. ఏదో లేకపోతే ఇంకెక్కడో ఎవరికో ఇచ్చాము అని చెప్పి చేయకండి. మళ్ళీ నాకు ఫలితం కలగలేదు అనుకోకండి. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అపాత్ర దానం కూడా మంచిది గాదు. అడిగిన వాళ్ళకే దానం జేయండి. అడిగిన వాళ్ళకే సహాయం జేయండి. మిమ్మల్ని ఎవరో అడగకుండా ఏదో నేను చెయ్యాలి కాబట్టి చేశాను. మీకు చేసే అవకాశం కల్పిస్తాడు తప్పకుండా. ఆ సమయంలో ఆ సహాయం కోసం కల్పిస్తాడు. కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చిన దాన్ని, మీ దగ్గరికి వచ్చిన దాన్ని మీరు వదిలేసి, నేను ఏదో చేశాను అంటే దీన్నేమంటారంటే ఒక రకంగా కీర్తి కండూతి అంటారు. ఇలాంటి పనులు చేయకండి. దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. తర్వాత ఇది చేసుకోండి. కృత్తిక వాళ్ళకి బావుంటుంది. తర్వాత ఇంకా భరణి. భరణి వాళ్ళకి ఏ విధంగా ఖర్చులు ఏంటి అంటే, వీళ్ళకి ఏంటి అంటే, ఒక విధంగా ఏదో అనవసరపు ఖర్చు అంటే అది ఎట్నుంచి వస్తుందో తెలీదు. ఆరోగ్యపరంగా కాకపోవచ్చు. అంటే వీళ్ళు ఒక ఇన్వెస్ట్‌మెంట్ పరంగానో ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. లేదా ఏదో శుభకార్యం చేద్దామనో, ఈ విధంగా చేసేదానికి అది ఏంటంటే వీళ్ళకి కొంచెం ధననష్టం సూచితం. నిరర్ధక వ్యయం అంటారు దీన్ని. వీళ్ళకి కొంచెం నిరర్ధక వ్యయాలు అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి ఈ 2 నెలల్లోనూ. ఏప్రిల్, మే. వీళ్ళేమో ఏదో శుభకార్యం చేద్దామనో, లేదో ఇంకేదో ఏ వాహనం కొందామనో, ఏదో ఉపయోగం ఏదో చేద్దామనుకుంటారు. కానీ కొంచెం వీళ్ళకి నిరర్ధక వ్యయం అయ్యే అవకాశం ఎక్కువ. మరి వీళ్ళేం చేయాలయ్యా అంటే, భరణి నక్షత్రం వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా బాలురు, చిన్నపిల్లలు, అందులో కూడా బాలురు. వీళ్ళకి తర్వాత తన బంధుగణానికి వీళ్ళకి సహాయ సహకారాలను అందించడం వల్ల వీళ్ళకి శని భగవానుడు మంచి చేస్తాడు. తర్వాత కృత్తిక నక్షత్రం వాళ్ళకి. కృత్తిక నక్షత్రం వాళ్ళకి సంతానపరంగా కొంచెం ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సంతాన మూలకంగా. తర్వాత అంటే సంతానమూలకంగా ఖర్చులు అంటే, సంతానమూలకంగా ఖర్చులేమవుతాయి, చదువుకో అవుతాయి. కానీ ఈ ఖర్చులేంటంటే కొంచెం నిరర్ధకమైన ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. 2 నెలలు ఇబ్బంది పెట్టేలాగా. అందుకని ఏమిటి అంటే, వీళ్ళు అమ్మాయిలకి, కృత్తికా నక్షత్రం వాళ్ళు అమ్మాయిలకి, అది కూడా యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయిలకి, వాళ్ళ చదువు కోసం గానీ, వివాహం కోసం గానీ, ఏదైనా వీళ్ళకి తోచిన సహాయం చేసినట్టయితే వీళ్ళకి ఈ 2 నెలల్లో కూడా ఏలినాటి శని నుంచి మంచి రిలీఫ్ అన్నది దొరికి వీళ్ళు అనుకున్న పనులు సవ్యంగా సాగే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ముఖ్యంగా అలాగే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు డిసెంబర్‌లో ఉంటాయి. అప్పుడు కూడా చూసి ఈ పరిహారాలు. ఇవి కాదు అసలు సంవత్సరం అంతా మేషరాశి వాళ్ళు మంచి ఫలితాలు మంచిగా చెయ్యాలి, మంచి ఫలితాలు రావాలి అంటే ఏదైతే పౌర్ణమి గానీ, తర్వాత ఈ పండగలు, విశిష్ట తిథులు ఏవైతే ఉంటాయో, ఆ రోజుల్లో మీకు వీలుంటే, మీకు అవకాశం ఉంటే ఏదైనా మీ దగ్గరలోను గోశాలకు వెళ్ళి గోసేవ చేయడానికి ప్రయత్నించండి. లేదు గోసేవ చేసే అవకాశం లేదు. కనీసం మీరు ఉంటున్న ఏదో అపార్ట్మెంట్‌లో ఎక్కడో ఉంటారు ఏదో. ఉంటున్న అక్కడైనా సరే పక్షులకి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. సరే ఇక
మిగతా ప్రత్యేకంగా ఏ ఏ నెలలో ఏ రకంగా ఆ నెలను బట్టి, గమనాన్ని బట్టి ఏ నెల బావుంటుంది, ప్రత్యేకంగా ఏ నెల ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏంటి అనేది మనం మాస ఫలాల్లో వివరంగా తెలుసుకుందాం. అప్పుడు మళ్ళీ ఆ ప్రతి మాసంలో ఏం చేసుకుంటే బావుంటుంది, ఏ తిథులున్నాయన్నది అప్పుడు వివరించుకుందాము. సో, ఇది మన 2025 మేషరాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది. సో, అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు. నా ఛానల్ చేస్తున్న వీక్షకులందరికీ మరొక్కసారి నా విన్నపం, మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలిసిన మీ నలుగురికి షేర్ చేయండి. ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.